అయితే ఇక్కడ మనకి ధర్మసింధు లాంటి గ్రంథాల్లో శాకాదానము కూరగాయలు, కాయగూరలు కొన్నవి వండనివే కాదు, వండినవి కూడా ఇవ్వచ్చు అనేటువంటిది కనపడుతోంది. అయితే వండిన కూరలు ఇవ్వటానికి మాత్రం కొన్ని నియమాలు పాటించాలి. కూర చేశారు. కూర చేసినప్పుడు దీనిలో మీరు కాయగూరలు, ఆకుకూరలు అంటే కొన్ని నేరుగా అట్లాగే దానం చేసేస్తారు. కానీ వండడం అనేసరికి మళ్ళీ ఇందులో కొన్ని జత చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో వెల్లి, ఉల్లి ఇలాంటివి లేకుండా వంటలు చేయటం లేదు. ఈ దానం చేసేటువంటి వాటిలో మాత్రం మాంసాహారంలో వేసినటువంటి కూరలు మాంసంతో సహా కానీ, లేదా ఎగ్గుతో సహా కానీ, లేదా ఉల్లి వెల్లితో సహా కానీ కాకుండా అచ్చంగా వండినటువంటి కూర దేవుడికి మీరు పర్వటి రోజు, పండగ రోజు ఏ విధంగా నివేదనకి వంట చేస్తారు, పరిశుభ్రంగా వంట చేస్తారు, స్నానం చేసి వంట చేస్తారు. ఎంగిలి కానటువంటి పదార్థాలు అంటే వాటిని అలాంటి వాటితో కలపకుండా మామూలుగా మడి కట్టుకోకపోయినా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఒక వ్రతం, ఒక పండగ ఉంది అంటే పరిశుభ్రంగా గ్యాసు గట్టు కడుక్కొని స్నానం చేసి పరిశుభ్రంగా కడిగి ఇదివరకు వాడనటువంటి ఒక పాత్రలో మనం వాడి తిన్న తర్వాత మళ్ళీ అదే పాత్రలో ఇంకొక వంట కాకుండా పరిశుభ్రంగా కడిగినటువంటి పాత్రలో వంట చేసి దేవుడికి నివేదన చేస్తారు. అదేవిధంగా అంటే పొయ్యి కానీ, గట్టు కానీ, పాత్రలు కానీ పరిశుభ్రంగా చేసుకుని స్నానం చేసి అమ్మవారికి పూజ చేసి దీపారాధన చేసి ఆ తర్వాత వంట చేసి ఆ కూరగాయలు, ఆకుకూరలో ఉల్లి వెల్లి లాంటివి లేకుండా పరిశుభ్రంగా చేసి దేవుడికి అమ్మవారికి నివేదన చేసి వాటిని ఎవరికి దానం చేయాలి? మనం ఇందాకెందుకు చెప్పుకున్నాము? వండినటువంటి కూరల్ని కూడా మీరు దక్షిణతో సహా ఎవరైనా బ్రాహ్మడికి కానీ, పేదవాళ్ళకి కానీ, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి కానీ, ఇరుగు పొరుగు కానీ, పక్కన ఎవరైనా వృద్ధులు ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి చక్కగా వండినటువంటి సాత్వికమైనటువంటి కూరని వాళ్ళకి సరిపోయినంతగా వండిన వాటిని కూడా దానం చేయొచ్చు. అయితే మనం తినగా మిగిలినవి కానీ, మనం ఎంగిల్ చేస్తూ కానీ, తినడానికి కంచం పక్కన పెట్టుకున్నవి కానీ అలాంటివి దానం చేయకూడదు. ఇంట్లో అందరూ తిన్న తర్వాత మిగిలినవి కానీ దానం చేయటం వండినవే కదా అని అలా చేయకూడదు. మొట్టమొదటికి దానం చేసిన తర్వాతనే మిగిలింది మనం తినాలి.